ప్రియ మిత్రులారా, నేటి దినపు షార్ట్ డివోషన్ క్లుప్త ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇందు నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను రాసిన 3వ పత్రిక. ఈ పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది, అధ్యాయాలు ఉండవు. యోహాను యొక్క 3వ పత్రిక 5వ వచనం నుండి 8వ వచనం వరకు గల వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చారు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండదు. మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, ఈ దినం మీ మాటలు మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ క్లుప్త ధ్యానం కొరకు మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చదువుగా విన్నారు. కానీ లేఖన భాగంలో థ్రస్ట్ అంటే దాని యొక్క కేంద్రితమైనటువంటి తలంపు ఇక్కడ ఉన్నది. అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. ఇది మంచి తలంపు. ఈ దినమునకు మన జీవితంలో చేతనైనంత మట్టుకు మనకు ఎదురు లేక తటస్థపడినటువంటి వారు, సహాయం కొరకు అర్జించినటువంటి వారి కొరకు మనం చేతనైన మట్టుకు ఉపకారము చేయుట ఇది మంచి తలంపు. నాటి దినాల్లో చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక పద్యం కూడా ఉండేది. అపకారికి ఉపకారం నెపమెంచక చేయువారు. అంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా అనుకూలమైనటువంటి వారు, వారిని ఎంపిక చేసుకుని వారికి ఉపకారమే కాదు, అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేయమని ఆ పద్యం యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం గమనించినప్పుడు యోహాను ఈ పత్రిక 3వ పత్రిక గాయి అనేటువంటి వ్యక్తికి వ్రాస్తూ ఉన్నాడు. మొదటి వచనములో, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినాడు. గాయి అనేటువంటి వ్యక్తికి ఉత్తరం రాస్తున్నాడు. ఏంటి కంటెంట్ ఏంటంటే, యోహాను స్థాపించినటువంటి సంఘాల మధ్యలో మనుషులు సంచరిస్తూ ఉంటారు. దే మే బి మేకింగ్ ఏ జర్నీ ఆర్ షార్ట్ ట్రిప్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాస్పల్. స్వార్థ నిమిత్తము వారు ఆయా సంఘాల మధ్య సంచారం చేయుచు ఉండురని మనం భావించవచ్చును. ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే, గాయి వెరీ హాస్పిటబుల్. అంటే వచ్చినటువంటి వారిని సంఘములో ఆయన చేర్చుకొని వారికి ఆతిథ్యము ఇచ్చేటువంటి వానిగా ఈ పత్రికను బట్టి అర్థమవుతూ ఉన్నది. ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయాలలో, మంచి కార్యములు చేయు విషయాల్లో గాయి యోహాను పంపినటువంటి మనుషులు వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి మంచి కార్యములు చేసి వారిని పంపినప్పుడు వారు తిరిగి వెళ్ళి వారు వచ్చినటువంటి సంఘంలో మంచి సాక్ష్యము చెప్పారు. అది ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయం. ఎందుకంటే 3వ వచనం, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా
విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. యోహాను దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఫలాని చోటకి పంపారు, గాయి మమ్మల్ని చేర్చుకున్నారు, బాగా చూశాడు, మా అవసరతల్లో ఆయన సహాయం చేశాడు, కావున మేము వెళ్ళినటువంటి పనులు సక్రమముగా నిర్వహించగలిగినాం, గాయి ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నాడని వెళ్ళి సాక్ష్యం ఇచ్చినప్పుడు యోహాను అంటాడు, నా పిల్లలు అంటే విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారు నా యొక్క సువార్త పరిచర్యను బట్టి, ఆ విశ్వాసులుగా నా సువార్త పరిచర్యను బట్టి మారినటువంటి వారు, అనగా నీవు గాయి నీ యొక్క మంచి కార్యముల గురించి తిరిగి నాకొచ్చి చెప్పినప్పుడు నేను మిక్కిలి సంతోషించాను, నేను సంతోషపడ్డాను, సంతోషించాను. అయితే ఇప్పుడు దే ఆర్ కమింగ్ అగైన్. మంచి కార్యములు ఒకసారి చేసి ఈ సంవత్సరానికి ఫినిష్ అని అనుకోవడానికి వీలు లేదు. అంటే ఎప్పుడో జీవిత కాలంలో ఇన్ అవర్ లైఫ్ టైం ఒక మంచి పని చేసి, ఓకే నా జీవితంలో ఒక పని చేశాను ఇక చాలు జీవితానికి అనుకోవడానికి కూడా వీలు లేదు. మరలా యోహాను he was planning to send again the same people. వారు మరలా రావాలని లేక పంపాలని ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి మరలా వ్రాస్తున్నాడు ఉత్తరం. వారు మరలా నీ వద్దకు వస్తారు అంటాడు. బయలుదేరి 6వ వచనంలో చివరి భాగంలో ఆయన నామము నిమిత్తము బయలుదేరి వారు మరలా వస్తూ ఉన్నారు. కాబట్టి అగైన్ మరలా కూడా ఈ మంచి కార్యములు ఉపకారం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ పరిచర్యలో కూడా కొన్నిసార్లు అంటాం, నేనేనండి పొద్దాకల నేనే సహాయం చేయాలనా. ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ మనీ, లేకపోతే హాస్పిటాలిటీ, ఇంకా ఏదైనా మంచి కార్యములు చేయుచున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు మరలా మిమ్మల్ని ఆశించవచ్చు. ఎందుకంటే అందరికీ బుద్ధి ఉండదు, మంచి చేయాలనేటువంటి ఆ బుద్ధి ఉండదు. ఎందుకు ఖర్చు అయిపోతాయి 4 రూపాయలు అనవసరంగా, ఇంటికి చుట్టాలు వస్తే సురుసుకుపోతుంది అని అంటారు. కాబట్టి ఇట్లా దాన ధర్మాలు, ఎముకలేని చెయ్యి, ఇట్లాంటి మాటలతో మనం చూస్తూ ఉంటాం. కావున మరి ఇలా దాన ధర్మాలు చేస్తూ ఉన్న నాయంట పడ్డావేంద్ర బాబు అని అనుకోకూడదు. ఎవరికి ఆ గిఫ్ట్ అంటే ఆ తలాంత్ సహాయం చేయాలి చేసేటువంటి గుణము లేక దేవుడు అనుగ్రహించేటువంటి ఒక ఈవి అందరికీ ఇవ్వడు. కొందరు పిసనారులు ఉంటారు, కొందరు ఉన్నా కూడా దేవుని పనికి మంచి కార్యములకు హస్తం అందించేటువంటి వారు కూడా ఉండరు. మాకొక పెద్ద విశ్వాసి ఉండేవాడు, సంఘంలో మేము నెల కానుక తీసేవాళ్ళం. ఆయన దగ్గరకు మా సెక్షన్ వెళితే కష్టపడి 5 రూపాయలు ఆయన ఇచ్చేటువంటిది. కానీ అయ్యా ఇంకా చెక్కులు మారలేదయ్యా మళ్ళీ రా అనేవాడు. సెక్షన్ పాపం ఆయన కొరకు ఎన్ని రౌండ్లు తిరిగేవాడు. ఆయన 5 రూపాయలకి చెక్ మారడం అనేటువంటిది కూడా ఒక పెద్ద మాట. అదేమో 5,000 కాదు, 50,000 కాదు, 5 లక్షలు కాదు. 5 రూపాయలకు మరలా రా, చెక్కు మారలేదు అంటే ఆ తలాంతు లేదని అర్థం. ధారాళముగా దేవుని నిమిత్తము, పరిచర్య నిమిత్తము, సంఘము నిమిత్తము ఉపకారం చేసేటువంటి మనసు లేదని అర్థం. ఇక్కడ అంటున్నాడు వారు బయలుదేరారు, ఆయన నామము నిమిత్తము బయలుదేరారు. ఆయన నామము నిమిత్తం అంటే బేరింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని పని కొరకు. ఒక విధంగా చెప్పాలంటే సొంత కార్యముల కొరకు కాదు, సొంత కార్యముల కొరకు వస్తున్నారని. సొంత కార్యముల కొరకు వచ్చినా కూడా యేసుక్రీస్తు వారిలో మనకున్నటువంటి సహోదరత్వాన్ని బట్టి
మనం సహాయం చేయవలసినదే. కానీ ఇక్కడ వస్తున్నటువంటిది ఆయన నామమును బట్టి వారు బయలుదేరి వచ్చుచున్నారు. కావున ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అని అంటే, వారు 6వ వచన మధ్య భాగంలో, వారు అన్యజనుల వలన ఏమియు తీసుకొనక. కాబట్టి ఆయన వచ్చినప్పుడు అన్యజనులు అనే పదాన్ని ఒత్తి మాట్లాడడం లేదు, కానీ నాన్ బిలీవర్స్, లేకపోతే క్రైస్తవులు కాని వారి దగ్గర ఏమీ తీసుకున్నట న్యాయం కాదు. వాస్తవంగా ఈ దేశంలో పుణ్యకార్యాలు అంటే మనుషులు ఇష్టపడతారు. ఇట్ ఈజ్ వెరీ మచ్ సెంటిమెంటల్. పుణ్యకార్యం చేస్తే మనకు పుణ్యం వస్తుందని, అది క్రైస్తవ వ్యవహారం కానీ ఇతర మత వ్యవహారం కానీ మనుషులు ఇష్టపడతారు. దానికి వారి హృదయాల్లో స్థానం ఉంటుంది. అంటే ఈ దేశంలో టాలరెన్స్ ఈజ్ వెరీ హై. మతాల మధ్య ఉండేటువంటి ఆ మంచి స్వభావము, సహృదయము చాలా గొప్పది. ఎవడో వచ్చి రెచ్చగొట్టి మంట పెడతాడు, దాన్ని మనం తీసుకోనక్కర్లేదు. అంటే దైవ పరిచర్య నిమిత్తము ఆ స్థలానికి వస్తూ ఉన్నప్పుడు ఆ స్థలంలో అన్యజనులు కూడా, అయ్యో యేసుక్రీస్తు వారి గురించి విన్నామండి, మంచి దేవుడట, రండి రండి భోంచేద్దురు కానీ మా ఇంట్లో, మీకేమైనా అవసరం ఉందా, మీకు మేము అండగా ఉంటాం అని క్రైస్తవేతరులు కూడా అంటారు. కానీ వారు యేసుక్రీస్తు వారిని అనుభవించకుండా వారు వారి సహాయం పొందడం న్యాయం కాదు. ఈ దినాల్లో కూడా కొన్ని విషయాలను మనం గమనించాలి. ఎన్నికల సమయంలో కొందరు మీకు గుడి కడతాం అని వస్తారు. వారికి దేవుని యొక్క భయం ఉండి యేసుక్రీస్తు వారిని అనుభవించిన వారైతే లెట్ దెమ్ షేర్ దేర్ రిసోర్సెస్. అలా కాకుండా ఊరికి ఓట్ల నిమిత్తము, మనకేమో క్రైస్తవ గుడి, అటుపోయి క్రైస్తవేతర గుడులు, అన్ని మతాల గుడులు, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క గుడి వాగ్దానం చేస్తూ వెళ్తూ ఉంటారు. ఆ పరంపరలో కొన్నిసార్లు నాయకులు, కాపర్లని అనలేను కానీ ఈల్డ్ అవుతారు, తీసుకుని వస్తారు. మా పార్టీకి చెందిన మనిషి వచ్చాడు, ఆయన మంచి కార్యములు చేస్తాడండి, మనకి ఇన్ని లక్షలు అడుగుదాం, ఎందుకంటే మన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. నో నో నో. ఇక్కడ యోహాను చెప్పినటువంటి వాటిల్లో మంచి కార్యములు ఎవరు చేయాలంటే దైవ పరిచర్య నిమిత్తము విశ్వాసము కలవారు మంచి కార్యములు చేయాలి. వారిలో కొందరు, అందరూ అని కూడా అనలేము, లేక ప్రేరేపింపబడిన వారు, ఆ తలాంతు మంచి కార్యములు చేయుట అనే తలాంతులు ఉన్నటువంటి వారు, ఆ హృదయం దేవుడు ఇచ్చినట్లయితే వారు మరి చేయాలి. అందువలన అంటాడు, వారు ఎక్కడికి వెళ్ళరు, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం మరలా వచ్చుచున్నారు, బయలుదేరారు. కనుక ఆ దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. సాగనంపడం, వెన్ దే గో అవుట్, వారు వెళుతూ ఉన్నప్పుడు దారి ఖర్చుల నిమిత్తము లేక పరిచర్య వ్యయము కొరకు వారికి కానుక ఇచ్చి పంపడం, ఇది చాలా విలువైనటువంటిది. ఈవెన్ టుడే ఐ విజిట్ మెనీ చర్చెస్. చాలా స్థలాలకు వెళుతూ ఉంటాను. చాలా స్థలాలకు వెళుతున్నప్పుడు ఆయా సంఘాల్లో ఉండేటువంటి ప్రాక్టీస్, ఆయా కుటుంబాలలో ఉండేటువంటి ప్రాక్టీస్, ఇది ఆయా విశ్వాసుల మధ్య ఉండే ప్రాక్టీస్ ఏమిటంటే, ఆ పరిచర్య ముగించబడిన తర్వాత కొద్దిసేపు అక్కడే తచ్చాడాలి. అయ్యా మరి వస్తాను, బయలుదేరాలి, ఉంటాను, ఇట్లా అనుకుంటా అక్కడక్కడే తిరగాలి. అప్పుడు పాస్టర్ గారు ఉండండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి 10 నిమిషాలు, అరగంట తర్వాత ఆయన వస్తాడు. కొంచెం ఆగండి, కొంతమంది మనుషులు ఊర్లో వెళ్తున్నారు, వాళ్ళని పంపి వస్తాను, లేకపోతే ఇంట్లో ఇంకో కార్యం ఉన్నది అది చేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి.
అని చెప్పి ఇంటిలో నుంచి వచ్చాక, అయ్యా మీ దారి ఖర్చుల కొరకు ఎప్పటికో అంటే ద పర్సన్ లేక దైవ సేవకుడైనటువంటి ఆ వ్యక్తి ఇక్కడ రిసీవింగ్ ఎండ్లో ఉన్నాడు కాబట్టి చేతులు జోడించి దోసిలు పట్టి ఉండకపోయినా లిటరల్గా ఆ సిచ్యుయేషన్ని రప్పిస్తూ ఉంటారు. నీవు పిలిచావు, నువ్వు ముందుగానే సిద్ధం చేసుకొని గౌరవప్రదంగా మరి వారు ప్రయాణం అవుతున్నాను అనగానే వారి చేతిలో ఉంచడం అది దీవెనకరం. సాగనంపడం అనే మాట అంటూ ఉన్నారు. సాగనంపడం అంటే రైట్ బాయ్ పోయిరండి, ఎవరో ఇంట్లో పిలుస్తారు, అయ్యగారికి ఏమి ఇవ్వలేదా, అవునా అవునా ఒక్క నిమిషం కూర్చోండి సార్, ఒక్క నిమిషం కూర్చోండి అని ఏదో కొద్దిసేపు హెల్డప్ చేసి అప్పుడు ఇవ్వడం అది అసలు ఇవ్వకపోవడమే మంచిది. దైవజనుడికి ఎవరైనా ఇస్తూ ఉంటారు. మా సహోదరుడు పరిచర్యలో పెద్ద ఆయన ఉండేవారు. ఆయన అనేటువంటి మాట ఏంటంటే, ఒకసారి ఆయన దగ్గర ₹1 ఉన్నదట, బస్సు ఎక్కాడట, ఎవరిని అడగలేదు, ఆశించలేదు, పిలిచిన వాళ్ళు ఏమి ఇచ్చి ఉండరు. అంటే ఈయన ఆపి కూర్చోబెట్టి ఎప్పుడుకి ఇస్తారో మరి ఏమో ఇంతకు బయలుదేరి వచ్చాడు. ₹1 బస్ ఎక్కి ఆ రూపాయి కండక్టర్కి ఇచ్చి, ఈ రూపాయి ఎక్కడ దాకా వస్తుందో ఆడకి నన్ను దింపండి అయ్యా అన్నాడట. అట్లాగే కండక్టర్ గారు ఆ రూపాయితో ఎంతవరకు వెళ్ళవచ్చో అక్కడికి ఆయన టికెట్ ఇచ్చారు. అక్కడ దిగి మరి బస్సు దిగి అట్లా పక్కకు రాగానే, అయ్యా వందనాలు, మీలాంటి వారు మా ఇంటికి వస్తే మంచిదని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా, మీరు అనుకోకుండా తటస్థపడ్డారు, మా ఇంటికి రండి అయ్యగారు, ఒక మాట ప్రార్థన చేసి వెళ్ళండి అని అక్కడ ఆహ్వానం దొరికిందంట. అంటే గాడ్ విల్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ హిస్ పీపుల్. డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ టు సపోర్ట్ దిస్ మినిస్ట్రీ, కాబట్టి నా చుట్టే తిరుగుతారులే, అడిగిపోతారు వీళ్ళు అనేటువంటి తలంపు మంచిది కాదు సుమా. దేవుడు ఇస్తాడు కాబట్టి దైవజనులు నీ చుట్టూ రౌండ్లు వేయరు. కానీ యోహాను తన విశ్వాసి అంటే తాను రక్షణలోనికి నడిపించినటువంటి బిడ్డ కాబట్టి స్వతంత్రంగా చెప్తున్నాడు. నువ్వు సాగనంపేటప్పుడు చాలా మంచి మాట, నీవు వారిని సాగనంపిన ఎడల యుక్తమైనదిగా ఉండును. ఎట్లా దేవునికి తగినట్టు సాగనంపిన ఎడల యుక్తముగా ఉండును. 8వ వచనం చూసి ముగిస్తాం. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. సత్యమునకు. సో దీస్ పీపుల్ లేకపోతే దైవజనులైనటువంటి వారు, దే సపోర్ట్ ద ట్రూత్, అప్హోల్డ్ ద ట్రూత్. సత్యమును వారు సత్య వార్తను ప్రకటిస్తూ వారు సత్యమును మరి పట్టుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మీరు సత్యమునకు సహాయకులు అవుతారు. అంటే చారిటీ ఇట్లా ఇస్తే వాళ్ళు ఇట్లా పుచ్చుకోవడం కాదు, కానీ దేవుని పనిలో మీరు కూడా సహాయకులుగా మారతారు. దేవుని పని చేసేవారికి ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో, వారికి కావాల్సినటువంటి వనరులు అందించే వారికి కూడా ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందగలడు. అంటే ప్రవక్త తాను డెడికేట్ చేసుకున్నాడు, ప్రవక్త పిలుపు ఉన్నది, ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రవక్తకు కావలసిన వనరులను మనం అందించగలిగితే ఆ ప్రవక్తకు ఎట్ట ఫలం ఉంటుందో మనం ఇచ్చిన సపోర్టును బట్టి మనకు కూడా అదే ఫలము ఉంటుంది. కావున నేటి దినము ముగిస్తూ ఉన్నాను, చాలా ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. బీయింగ్ ఏ క్రిస్టియన్ బిలీవర్, మనకి ఇవ్వబడినటువంటి డూ గుడ్ అంటే మంచి ఏంటి డిఫైన్ చేస్తారా? ఇదిగో ఈ దినం నాకు ఏ మంచి అనేది మనం చెప్పుకున్నాం. దైవ పరిచర్యలో దైవజనులకు దైవరాజ్య వ్యాప్తి నిమిత్తం ఆయనదేదో పర్సనల్ బిజినెస్ ట్రిప్లో మీరెళ్ళి సహాయం చేయమని అడగట్లేదు, కానీ దేవుని పని మీద వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు వారికి సహాయకులై ఉండడం
మనకు దీవెనకరం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీవు శిలువపై రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మా జీవితములకు విడుదలనిచ్చావు. అందు నిమిత్తమే మేము విడుదల రక్షణ సంపాదించుకున్న వారమై ఉన్నాం. ఈ విశ్వాస జీవితంలో ఒక మంచి తలంపు మాతో పంచుకున్నందుకు వందనాలు. మేము ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము అని మా ప్రభువా, ఇట్టి తలంపులు మా హృదయంలో ఫలించి మేమును మా తండ్రి మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి మీ నామమును బట్టి ఇట్టి భాగ్యము లేనటువంటి వారికి, అనగా మీ నామము అనుభవించని వారికి ఈ పరిచర్య విస్తరింపబడుచుండగా మేము మా వనరులను సంతోషముగా దైవజనులకు పంచుటకు మాకు సహాయము దయచేయమని, ఈ మాటలు ఫలింప చేయమని క్రీస్తు వారి నామములో వినపాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకందరికీ ఈ దినమంతా తోడయండి తన కృపలతో నింపి బలపరచును గాక. ఆమేన్.